హాయ్ హలో వెల్కమ్ PL24 న్యూస్. నేను మీ రాజేష్. ఈ రోజు తుక్కపల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడ ఆలేరు ప్రభుత్వ విప్ బీల్ రైలయ్య గారి గురించి అడిగి తెలుసుకుందాము. ప్రజల మాటల్లో విందాము ఆయన గురించి ఏం చెప్తారో. ఏం పేరండి? అన్న, ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే బీల్ రైలయ్య గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ప్రజలకు ఎలా అందుబాటులో ఇప్పటి వరకు ఏమేమి పనులు చేశారు? మా ఊర్లో ఇల్లు వచ్చిన మంచిగా చేయవురండి. ఎంతమంది? 120 ఇల్లు 130 ఇల్లు ఎన్ని? 150 130 వచ్చింది. ఇప్పుడు ఇప్పటికి బీల్ రైలే ఇప్పుడైతే ఒక అన్న దగ్గర ఉన్నాము. ఆ అన్నని అడిగి తెలుసుకుంటాము. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? మాతయ్య అన్న ఎక్కడన్నా? గ్రామం చుట్టపల్లి గ్రామం. వీల్ రైలే గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారా? ఈ రైలే మంచోడే, ఇప్పటికైతే మంచిగా ఉన్నది. వాళ్ళు కూడా జర వైనాయకులకు చూడ అందరికి తెలిసి చూస్తుండ్రు. జర ఇది వ్యవసాయదారులకు కూడా ముందుకు పోయి తిరిగి అది నీళ్ళ గురించి బాగా నీళ్ళు పెట్టి రైతులకు కూడా ఒడ్ల ధాన్యాన్ని గురించి కూడా బాగా తెలిసి సలహా తీసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఈయన చేసిన మంచి పనులల్లో మీరు ఇది ఓకే మంచి, ఇది చాలా సంతోషం అనే వార్త అయింది. అదే మంచిగా కింద ముఖ్యమంత్రి దెబ్బనే జర ఆయనకు జర దెబ్బ తింటుంది. కానీ అన్ని అయితే పనులు అయితే వచ్చిన కాడికి అయితే మంచి అభివృద్ధి చేస్తుంది. ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు, ఇంత ముందు ఉన్నోళ్ళు, ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరి పాలన మంచిది? ఇప్పుడు కేసీఆర్ పాలన అయితే కేసీఆర్ ఆయనే నాకు జరిగింది. ఇక ఎమ్మెల్యేలకి సలహా ఇవ్వలేదు ఆయన కూడా. ఫస్ట్ లా ఇచ్చింది కానీ ఇంకా రెండు చేయలేదు. అంతా నేనే ఒక్కడే చూస్తూ ఇప్పుడు అయితే అలాది ఇప్పుడు చదివి అయిపోయింది. అది పాలన అయిపోయింది. ఆ పాలన పోయినాక ఇది తీరేలేదు సహకారం. బీల్ రైలే వచ్చిన తర్వాత ఆలేరు ఏమన్నా డెవలప్ అయిందా? అంటే సిసి రోడ్లు మోడీ ప్రభుత్వం అంత మరి మన కేంద్ర ప్రభుత్వమా మోడీ ప్రభుత్వం ఇచ్చి సిసి రోడ్లు అయితే వచ్చినాయి కాబట్టి అభివృద్ధి అయింది వచ్చే కాడికి. ముందున్న ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చాలా మంది అన్నారు, వచ్చినాయని చాలా మంది అన్నారు. వచ్చినాయి ఇంత ముందు ఉన్న ప్రభుత్వంలో. ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చినాయా? ఈ ప్రభుత్వం డబ్బులు కానీ ఇందిరామ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు చుట్టపల్లి ఎంతమంది? మా ఎస్సీలము మాకు 4 ఇల్లు వచ్చినాయి. ఎస్సీలకు 9 ఇల్లు ఎప్పుడు. అంటే ఎమ్మెల్యే ప్రజలతో ఎట్లుంటాడు? ప్రజలతో అయితే మంచిగా ఉంటుంది. అందరితో కలిసిపోయినా కూర్చున్నాం అత్తలు చేస్తున్నాం మంచిగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళతో వాళ్ళతో టైంలో అట్లేదు సంతోషంగానే తిరుగుతుంది. అట్లా భవిష్యత్తు చేస్తుంటారు కానీ ప్రజలు మంచిగా ఉంది. అంటే ఆయన చేసిన పనుల గురించి చెప్పండి. చేసేది ఉన్నాయి ఏమేమి చేసింది? అప్పుడు సహకారము కరోనా వచ్చినప్పుడు కూరగాయలు పంచడము, పేదలకు డబ్బులు ఇచ్చడము, ఎవరైనా చచ్చిపోతే 10 రూపాయలు అది 50 కిలోల బియ్యం ఇచ్చడం, 5,000 ఇచ్చడం, అది పుణ్యం తెలిసింది. అంటే ఇప్పుడు ఆయన చేసిన మంచి ఆయనకు ఓకే అండి.